ఎన్నమూరు రాంబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు జిల్లా ఆర్యవేశ మహాసభ జిల్లా సెక్రటరీ గారు. అంతకు ముందేమో రాజకీయ ప్రముఖులు మీరు. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? 77లో ఏసీవీరెడ్డి గారితో ఫాలో అయ్యామండి. దాని తర్వాత వైఎంఏ ప్రెసిడెంట్ గా 94లో చేశాను. ఆ ప్రెసిడెంట్ చేసినప్పుడే వయస్సుల మధ్యలో ఐకమత్యం రావాలని చెప్పేసి రాష్ట్ర స్థాయి వయసు సదస్సు కండక్ట్ చేశాం. ఊరు ఊరు తిరిగి గ్రామానికి తిరిగి మిత్రులందరి సహకారంతో ఆవేళ మహాసభను కలుపుకుని రోసయ్య గారిని తీసుకొచ్చి సుబ్రహ్మణ్య మైదానంలో ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేశాం. చాలా నభూతో భవిష్యత్ అన్నట్టుగా. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మిత్రుల సహకారంతో మీ అందరం కలిసి కోటగుమ్మం సెంటర్లో కాంస్య విగ్రహం పెట్టడం, మిత్రులందరం కలిసి దానికి రోసయ్య గారిని తీసుకురావడం. దాని తర్వాత డీలక్స్ హోటల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం కన్నికృష్ణ గారి సహకారంతో అక్కడ ప్లేస్ యాక్షన్ చేయించడం. దానికి మొత్తం అప్పుడు తెలుగుదేశం మినిస్టర్లు అందరూ కూడా హాజరయ్యి దాన్ని సక్సెస్ చేశారు. చాలా మంది యనమల రామకృష్ణ గారు కానీ, బాలయోగి గారు కానీ, వీళ్ళందరూ కూడా కన్నికృష్ణ గారి ఇంట్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అవుతుంటే కూడా భోజనాల దగ్గర సరిగ్గా చేయకుండా కూడా వచ్చేసి దాన్ని సక్సెస్ చేశారు. అంటే రాయమండ్రి నడిబొడ్డున మెయిన్ రోడ్ లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ప్రారంభించారు, స్థాపించారు, శంకుస్థాపన చేయించి దగ్గరుండి కట్టించారు. అప్పుల్లోనే కాంస్య విగ్రహం కూడా చాలా ఫేమస్. అప్పుడు రాజకీయ ఒడిదొడుకులు ఏమి రాలేదా? రాజకీయ ఒడిదుడుకులు అనేవి పెద్దగా రాలేదండి. విగ్రహం పొట్టి శ్రీరాములు గారు కదా. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మెయిన్ రోడ్ లో ఏ విగ్రహం రాలేదు. నెక్స్ట్ మీరు ఎంత చొరవ తీసుకోకపోతే ఆ విగ్రహం వచ్చింది, 2 విగ్రహాలు వచ్చింది అనేది కూడా అది రాజమండ్రి ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి ఆణిముచ్చు. అంటే ఇలాంటి వ్యవహారంలో ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి అది గొప్పతనం రాజమండ్రి విషయానికి వస్తేనే. అలాగే మీరు సంఘాన్ని కూడా చాలా రకాల సేవలు చేశారు. మీరు పొట్టి శ్రీరాములు గారి స్టాంపు తీసుకొస్తా గల కారణాలు ఏమిటి? నేను ముందే చెప్పాను కదా, 94లో వయసుల మధ్యలో ఒక ఐకమత్యం తేవాలని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, మహాసభ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళకి అంతగా పాపులారిటీ కాదు. అలాంటిది ఈవేళ సదస్సు చేసిన తర్వాత మహాసభ ఒక అద్భుతంగా ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తుంది. విగ్రహాలు స్థాపించడంలో వెనక ఉద్దేశం ఏంటంటే, ఈ 2 విగ్రహాల మధ్యలో ఉన్నదాన్ని పొట్టి శ్రీరాములు మార్గ్ అని నామకరణం చేయాలని ఆ వేళ నా మిత్ర మండలి అందరం అనుకున్నాము. దానికోసం కృషి చేయలేదు, నెరవేరలేదు. ఈ తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించింది. గతంలో ఎవరు లేరు, భవిష్యత్తులో ఎవరు ఉండబోరు అని నేను అనుకుంటున్నాను. దాని నిమిత్తమే ఇటువంటి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు ఈయనే. కాబట్టి ఈయనకు ఒక గుర్తింపు లేదు. కేవలం నా ఆలోచన ఏంటంటే, వైశ్యుడు అవ్వడం వల్ల గుర్తింపు లేదా అన్న బాధ కలిగి ఆ వేళ కన్నికృష్ణ గారితో ఆలోచించి నేను కన్నికృష్ణ గారి సహకారంతో ఆ వేళ బాలయోగి గారు లోక్సభ స్పీకర్ గా ఉండి కృషి చేశాం. ఆయన సహకారంతో ఫస్ట్ డే కవర్ పొట్టి శ్రీరాములు గారు ఫస్ట్ డే కవర్ రిలీజ్ అయింది. ఎప్పుడు ఢిల్లీ మాట్లాడుతుండేవాళ్ళం అండి. బాలయోగి గారే ఫోన్ చేసేవారు మాకు. పైగా ప్రతి వారం, ప్రతి 15 రోజులకి ఆయన రాజమండ్రి వచ్చేవారు. మేము గన్నికృష్ణ గారి ఫాలోయర్స్ కనుక ఆ వేళ ఆ రోజుల్లో గన్నికృష్ణ గారు, బాలయోగి గారు మంచి హితులు, సన్నిహితులు, మిత్రులు. ఇలాగా ఆయనతోటి మేము కూడా ఫాలో అయ్యేవాళ్ళం. అందువల్ల ప్రతి 15 రోజులకి ఆయన రావడం, మాతోటి ఈ స్టాంపు విషయం చర్చించడం, దానికి డిజైన్ చేయించండి, ఆ డిజైన్ ఎలా చేయాలి అది ఇదని అడిగేవారు. వచ్చేవారు. బాలయోగి గారు, పిఏ వీళ్ళందరూ ఫోన్లు చేసేవారు. సో అలాగా ఫస్ట్ దీని యొక్క ఇదేంటంటే, ఫస్ట్ డే కవర్ రిలీజ్ అవ్వాలి ముందు. గవర్నమెంట్ ప్రొసీజర్ ఏంటంటే, స్టాంప్ రిలీజ్ అవ్వడానికి ముందు ఫస్ట్ డే కవర్ రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ డే కవర్ 98లో సుమారు 99లోనో రిలీజ్ అయింది.
ఈ ఫొటోస్ ఎప్పుడెప్పుడు చెప్పండి. ఇది ఈ ఫోటోలు 2002లో ఇలా చూపించండి కొద్దిగా. పొట్టి శ్రీరాములు గారి స్టాంపు రిలీజ్ కి బాలయోగ్ గారు, సెంట్రల్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ వేళ సాయంత్రం ప్రోగ్రాము 8:30-9 అవ్వాల్సిన ప్రోగ్రామ్ ని బాలయోగ్ గారు ఫోన్ చేసి ఒక రోజు ముందు ప్రోగ్రామ్ టైమింగ్స్ మార్చండి, ఎందుకంటే ఆ వేళ బిల్ క్లింటన్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, మీరు టైమింగ్ మధ్యాహ్నానికి మార్చాలి అనేటప్పటికి సుబ్రహ్మణ్య మైదానంలో బ్రహ్మాండమైన డెకరేషన్ చేసి స్టేజ్ అది అంతా అలా అరేంజ్ చేసిన వాళ్ళం. బాలయోగ్ గారు టైమింగ్స్ మార్చమన్నారంటే మధ్యాహ్నం ఆనంద్ కళా కేంద్రంలో పెట్టాం. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు లోక్సభ స్పీకర్ గా నేను ఉండాలి అన్నారు కాబట్టి ఆవేళ పెట్టడం జరిగింది. ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి హెలికాప్టర్ ఎగరడం అవ్వదు, హెలికాప్టర్ ఎగరదు, లైటింగ్ లోనే ఎగురుతుంది హెలికాప్టర్. అందువల్ల సాయంత్రానికల్లా నేను ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాలన్నారు కనుక మధ్యాహ్నం మార్చడం జరిగింది. ఆనంద్ కళాకేంద్రం మొత్తం కిటకిటలు ఆడిపోయింది. సెంట్రల్ మినిస్టర్స్ చాలా మంది వచ్చారు. ఆవేళే దీని గురించి కూడా చర్చ జరిగింది. దేని గురించి? సెల్ ఫోన్స్ గురించి. రామ్ విలాస్ పాస్వాన్ అప్పుడు కమ్యూనికేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. అందువల్ల ఆవేళ జరిగింది. అలాగా నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా పొట్టి శ్రీరాములు స్టాంపు 58 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి, నిరాహార దీక్ష చేస్తూ చనిపోయిన వ్యక్తి ఇంత ముందు గతంలో లేరు, భవిష్యత్తులో ఉండబోరు. ఇటువంటి మహానుభావుడికి ఒక గుర్తింపు తీసుకురావాలి, గుర్తింపు రావట్లేదు ప్రభుత్వ పరంగా కానీ ఏ పరంగా కానీ అని చెప్పేసి గన్నికృష్ణ గారితో వాళ్ళతో ఆలోచిస్తే అవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అద్భుతంగా అందరూ స్పందించి గన్నికృష్ణ గారి సహకారంతో తీసుకురావడం జరిగిందండి. అంటే ఇప్పుడు సుమారు 32 ఏళ్ళు అయిందండి. ఇది 2002లో జరిగిందండి. స్టాంప్ 24 ఏళ్ళు అయింది. అవునండి. అంటే అంత ముందు విగ్రహం పెట్టి 96 ఆ ప్రాంతం అండి. అది 30 అయిందండి. అవునండి. అంటే ఆ రోజు నుంచి కూడా మీకు పొట్టి శ్రీరాములు గారు ఒక దేవుడి కింద, ఒక నాయకుడి కింద ఎదిగాడు కాబట్టి నాకు చేయాలనిపించింది అన్నారు. అంతే. అంతేనండి. అంతేనండి. ఇంకా మీరు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారు ఆయన పేరు మీద? ఆయన పేరు మీద కానీ ఏ పేరు మీద కానీ భవిష్యత్తులో ప్రభుత్వం వారు సహకరిస్తే, ప్రభుత్వం వారు నాకు అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో చేయాలని నా ఆలోచన ఉంది. మరి భవిష్యత్తులో భగవంతుడు ఎటు తీసుకెళ్తాడో నాకు తెలియదు, ఆయన ఇష్టం. ఇప్పుడు ఆర్యవేశ్యులందరూ ఏకదాటి మీద ఉండాలని సుమారు అప్పుడు 50,000 కిలోమీటర్ తిరిగారు. అంత తిరిగారు మొత్తం. ఫస్ట్ రాజమండ్రి నుంచి నేను, కాళకూరు రామకృష్ణ గారు, మండవిల్లి లక్ష్మణ స్వామి బయలుదేరామండి. తిరిగి ఫస్ట్ తుని, అక్కడ నుంచి అనకాపల్లి, అక్కడ నుంచి వైజాగ్, అక్కడ నుంచి శ్రీకాకుళం, అక్కడ నుంచి విజయనగరం, అక్కడ నుంచి రాజం జిఎంఆర్ మల్లిబాబు గారి ఇంటికి. ఆ రోజు మల్లిబాబు గారు లేకపోతే మల్లిబాబు గారి తమ్ముడు చిన్నబాబు, నేను, విశాల్ గుప్తా, ఆవిడ శ్రీకాకుళం డిఎస్పి గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ బంక్ లో కూర్చుని చాలా సమాలోచనలు చేసామండి. వైజాగ్ వచ్చి అక్కడ షిప్పింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరినీ కలుసుకుంటూ, తర్వాత ఆ రోజుల్లో ఎంకే సీతారామయ్య గారు అని లాయర్ గారు ఉన్నారు, ఆయన చాలా సహకరించారు. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అనేక చోట్లకి ఎంకే సీతారామయ్య గారు తీసుకెళ్లారు. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆ వేళ ఆయన కోసం కోర్టుకి వెళ్తే కలుసుకున్నాను, కోర్టుకి వెళ్ళామండి ఎంకే సీతారామయ్య గారిని. ఆ వేళ ఆ రోజుల్లో వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్, ఆయన్ని వదిలేసి మరి మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. అలాగా చాలా చక్కగా జరిగిందండి అదంతా కూడా. సార్ ఇప్పుడు అంటే మీరు ఉత్తరాంధ్ర వైపు తిరిగారు తప్ప తెలంగాణ వైపు తిరగలేదా? తెలంగాణ వైపు అన్ని చోట్లకి లెటర్స్ రాసామండి. మొత్తం స్టేట్ అంతా కూడా లెటర్స్. తెలంగాణ, రాయలసీమ అప్పుడు ఉత్తరాలు రాసి మొత్తం ఉత్తరాలు రాసాం. నేను తిరిగింది విడ్ సైడ్ అండి. తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ, తెనాలి, నరసరాపేట ఇవన్నీ తిరిగానండి. మళ్ళీ వచ్చి
ఈ సెక్షన్ అయిన తర్వాత ఈ సెక్షన్కి వెళ్ళామండి. తర్వాత ఆనాడు నా మిత్రులందరూ కూడా కొన్ని గ్రూపుల కింద విడిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లో కొన్ని రూట్లు ఎన్నుకొని ఆ రూట్లో వెళ్ళడం జరిగిందండి. అది అంటే అప్పుల్లోనే చాలా మొత్తం అంతా రాష్ట్రం అంతా మేము కవర్ చేసామండి. రాష్ట్రం అంతా కవర్ చేసి గ్రూపుల కింద వెళ్ళి చేసుకుంటూ వచ్చాను. నేను మెయిన్ గ్రూప్ కింద నేను వెళ్ళాను అన్నమాట. కాలంగురు రామకృష్ణ గారు నేను కలిసి తిరిగాం. అది అప్పుల్లోనే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది కదా. చాలా ఖర్చు అయిందండి. అప్పట్లో డొనేషన్స్ తెచ్చాం స్టేట్ అంతా తిరిగి. అలాగే చాలా అద్భుతంగా నవ్వుతున్న భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. ఇవన్నీ తీపి గుర్తులండి మాకు. మా జీవితంలో ఏంటంటే ఇవన్నీ తీపి గుర్తులు. ఏం సాధించారు ఏంటి అనేటప్పటికీ ఒక మనసు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఒక ఆనందం కింద ఉంటుంది. గత స్మృతులు అంటారు ఇవన్నీ. అప్పుడు మీరు తిరిగినప్పుడు సుమారు సుబ్రహ్మణ్యం మైదానం కిటకిటలు ఆడిపోయింది. రాజమండ్రి కూడా చాలా ఒక పండగ వాతావరణం వచ్చింది మీకు. అవునండి. అలాంటి సభ ఆంధ్రాలో ఎక్కడ జరిగినట్టు కూడా నాకు గుర్తులో మీకేమైనా గుర్తుండి చెప్పండి. అబ్బాయి అప్పటిదాకా అటువంటి సభ జరిగినట్టు నాకు గుర్తులేదండి. ఆ ఊరేగింపు చూస్తే మధ్యాహ్నం ఊరేగింపు అద్భుతంగా జరిగిందండి. ఎక్కడి నుంచి వైఎంఏ దగ్గర నుంచి గోదావరి గట్టును మొదలు పెట్టామండి. ఇలాగా శామరాడాక్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా టర్నింగ్ తిరిగి మెయిన్ రోడ్లోకి వచ్చి అలా సుబ్రహ్మణ్య మైదానానికి చేరాం. ఇసుక వేస్తే రాలన్నట్టుగా. అంటే అప్పుడు నేను ఫోటోలు తీసాను కాబట్టి నాకు గుర్తుంది. అవునా కాదా? అవునండి. మీరు అప్పుడు ఫోటోలు తీసేవారు. ఇదంతా కూడా 2 కిలోమీటర్ల జనం అండి అప్పుడు. దాని తర్వాత మేము అక్కడికక్కడ మధ్యలో కొన్ని సెంటర్ పాయింట్స్ తీసుకుని వాళ్ళు ఏసీవారెడ్డి గారు ఎమ్మెల్యే అండి. అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఏసీవారెడ్డి గారు వీళ్ళందరినీ కలుపుకుంటూ దీన్ని సక్సెస్ చేయడం జరిగిందండి. ఇవాళ రామ్మోహన్ రావు గారు బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేశారు నేను అడిగేటప్పటికి. అలా ఏసీవారెడ్డి గారు అద్భుతంగా చేసుకుంటూ వచ్చి R&B గెస్ట్ హౌస్లు ఏంటి, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లు ఏంటి, ఇవన్నిటికి కూడా ఫోన్ చేసి ఇవన్నీ మాకు ఇప్పించడం జరిగిందని నాయకులు అవి అలాట్ చేశాం. అలాగే ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెట్టడానికి అన్నిటి కూడా సహకరించి అవాళ డిఎస్పి కాంతారావు గారికి ఫోన్ చేసి ఎన్నమూరు రాంబాబు వస్తున్నాడు, ఆయనకి ఏ హెల్ప్ కావాలో చేయండి అని చెప్పేసి ఏసీవై రెడ్డి గారు ఫోన్ చేయడం. కాంతారావు గారు ఇది అయ్యేంత వరకు కూడా చాలా చక్కగా మాకు హెల్ప్ చేశారు. ఆవేళ సుబ్రహ్మణ్య మైదానంలో కూడా సభ బాగా కంట్రోల్ చేయడానికి పోలీస్ వ్యవస్థ చాలా బాగా సహకరించిందండి. ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా చాలా హ్యాపీగా వెనక్కి వెళ్ళారు కూడా వచ్చిన. అవునండి, అవును. ఆవేళ ఈయన రమాకాంత్ గారు, అక్కడ బోధన ఎమ్మెల్యే రమాకాంత్ గారు, తర్వాత యువజన సంఘాల సమైక్య అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వచ్చి చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారండి దీంట్లో. రేపల్లి ఆయన దీంట్లో మహాసభలో కూడా మంచి యాక్టివ్గా ఉన్నాడు. అది వీళ్ళందరూ కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు మాకు. ఇప్పుడు మీరు రాజకీయంగా ఉన్నారు, వైశ్యులకి చేశారు, ఇంకా పొట్టి శ్రీరాముల పేరు మీద ఇంకేదో చేయాలనుకుంటున్నారు, అది చెప్తారా లేకపోతే అది మనసులో పెట్టుకుని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారా? ఒకటండి, సమయం కలిసి రావాలి. భగవంతుడు ఏ అవకాశం ఇస్తాడో మనం ఏం చెప్పలేము, రేపు ఏం జరుగుతుందో చెప్పలేం కనుక ఆయన ఏ అవకాశం ఇస్తే దాంతో మనం వెళ్ళడమే కానీ రేపు ఇచ్చేస్తానని మనం ఏం చెప్పగలమండి? ఏ అవకాశం ఇస్తాడో భగవంతుడు. అవాడ వైఎంఏ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చాడు. వయసుల మధ్యలో ఐకమత్యం తేవాలనుకున్నది నేను సక్సెస్ అయ్యాను. అది ఎవరు క్యాష్ చేసుకున్నారు అన్నది నేను మాట్లాడలే. నా అంతరాత్మకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు. రోసయ్య గారిని తీసుకొచ్చాం. అలాగే రోసయ్య గారిని ఫస్ట్ టైం రాయమండ్రి తీసుకొచ్చి మీరేనా? సంఘానికి తీసుకొచ్చానండి నేను. అదే సంఘానికి తీసుకొచ్చింది నేను ఫస్ట్ టైం. నా మిత్రుడు గ్రంథి నాగేశ్వరరావు గారి బావగారి సహకారంతో తీసుకొచ్చానండి నేను. ఆయనది తేనాలే, ఆయనకి వాళ్ళకి మంచి క్లోజు, అందువల్ల నాకు బాగా సహకరించారు. అంత ముందు దాకా సంఘం నిమిత్తం రోసయ్య గారు రాజమండ్రి రాలేదు. అవునా? అవునండి, రాలేదు. అదే 58 రోజులు చేశారు కాబట్టి 58 అడుగుల విగ్రహం రేపు పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? దాని మీద స్పందన ఏముందండి, ఇప్పుడు
పోసా గుచ్చితే దండ అవుతుంది అన్నట్టుగా ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంతకుముందు బాగా సహకరించింది. స్టాంప్ రిలీజ్ చేయడంలో ఏంటి, విగ్రహం పెట్టడంలో ఏంటి. ఇప్పుడు ఆ మహానుభావుడు విగ్రహం పెట్టడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది మాకు? గుర్తింపు వచ్చిందా, పదవి వచ్చిందా నేను ఎప్పుడు ఆలోచించలేదు సార్. నేను ఎంతసేపు చేసుకెళ్ళిపోవడమే. ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా అన్నది ఒకటే నేను ఆలోచిస్తాను మొదటి నుంచి కూడా. నేను స్టేజ్ ఎక్కాలి, దండలు వేసుకోవాలి, స్టేజ్ మీద ఉండాలన్న ఆలోచన ఎప్పుడు లేదు. కార్యక్రమం చేసుకుంటే వెళ్ళడం, సక్సెస్ చేయడం అంతే. ప్రోగ్రామ్ సక్సెస్ వరకే నేను ఆలోచిస్తాను. ఇప్పుడున్న యువకులకు, ఆర్యవైశ్య యువకులకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ దేశం అండి, తర్వాత క్యాస్ట్ అండి. దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, అలాగే కులం బాగుపడాలి. తర్వాత ఆ ప్రకారంగా యువకులు నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని మోరల్స్ తోటి వెళ్ళాలి, కొన్ని నీతి నిజాయితీలతో కూడిన ప్రవర్తనతో వెళ్ళాలి. నమస్కారం అండి.